హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే చెరువుగట్టు వచ్చాను, చూస్తారు కదా. సో ఇక్కడ అమ్మ నాకు పరిచయం అయ్యింది. ఇక్కడ ఉన్నటువంటి మహిమలు ఏంటిది, భక్తాదులు చాలామంది వస్తున్నారు. అమావాస్యకు పౌర్ణానికి జనాలు అసలు పట్టకుండా వచ్చేస్తున్నారు. దర్శనం కావాలన్నా కూడా ఒక 1 డే పడుతుంది, మొత్తం 1 డే మొత్తం పడుతుంది. అంత జనాలు వస్తున్నారు. చెరువుగట్టు అంటే తెలియని వారంటే లేనేలేరు. అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే జడల రామలింగేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి గుర్తుకొస్తాడు. అవునా కదా? అమ్మని అడుగుదాం ఒకసారి. అమ్మ, ఇక్కడ ప్రత్యేకత ఏంటిదమ్మా? అమ్మ, ఆరోగ్యాలు మంచిగా లేని వాళ్ళకి ఆరోగ్యాలు మంచిగా అవుతాయి. ఒక మహిమ. సంతానం లేని వారికి సంతానం ఇస్తుంది ఆ శివయ్య గారు. ఆ 3 గంటల శివుడు, ముక్కంటేశ్వరుడు. మళ్ళీ ఆరోగ్యాలు మంచిగా లేని వాళ్ళకి ఆరోగ్యాలు మంచిగా చేస్తాడు. సంతానం లేని వాళ్ళకి సంతానం అందిస్తాడు. వింటున్నావా? కళ్యాణం కాని వాళ్ళకి కూడా కళ్యాణం అవుతుంటది. వింటున్నావా అమ్మ? మళ్ళీ అందులోనే ఇంకొకటి ఏంటంటే, మన జాబులల్లో ఇబ్బందులు అవుతాయి కదమ్మా. ఆ జాబులల్లో ఇబ్బందులు అయ్యి జాబులు రాకుండా చదివి ఇట్లా మైండ్ పని చేయకుండా కూర్చోళ్ళు అయ్యి ఇట్లా ఇబ్బందులు పడతారు కదమ్మా. వాళ్ళకు కూడా ఆ భగవంతుడు మంచిగా చేస్తాడు, మంచిగా ఉద్యోగాలు రప్పిస్తాడు. మంచిగా అమ్మ, నాకు కొంచెం డౌట్. అది కింద పండబెట్టి పాదాలు, అవేదో నిమ్మకాయలు అవి చేస్తున్నారు. అది దేనికి ఉపయోగం అంటే ఇట్లనే గాలి ధూళి అలాంటివి ఏమున్నా, నరదిష్టి ఉన్నా ఉంటుండ్రమ్మా. అలాంటి ఇట్లా సంతానం లేకపోయినా, ఆరోగ్యాలు మంచిగా లేకపోయినా, ఇంట్లో సమస్యలు ఉన్నా, ఇల్లు ఉండి ఇల్లు కట్టుకోలేకపోయినా, లేక ఇల్లు కట్టుకోలేకపోయినా, ఇట్లా ఇబ్బందులు పడే వాళ్ళకి ఆ భగవంతుడు అట్లా నరదిష్టి లేకుండా అట్లా అక్కడ తడిబట్ట తానాలతో పండుకోబెట్టి పాదాలు పెట్టేసి అట్లా పసుగుంకాలు వేసేసి నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలతో అట్లా తీసేస్తే అమ్మ ఆరోగ్యాలు మంచిగా అవుతాయి. వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతాయి. గాలి ఉందంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? చాలా మంది నమ్మతలేరు. ఎడ్యుకేషన్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కూడా కొన్ని ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు. సో నీ గాలి పట్టింది, అది పట్టింది అని అంటున్నారు కనుక ఏది పట్టింది అది ఇది అని అంటున్నారు కదా అమ్మ. అది ఎంతవరకు నమ్ముతలేరు కొంతమంది. అమ్మా, గాలి పట్టింది అంటే ఇప్పుడు ఏమైనా శివశక్తులకు మాత్రమే అవుపిస్తుంది అమ్మా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు కదమ్మా. చదువుకున్న వాళ్ళకు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి చదువు, ఉద్యోగాలు ఉంటున్నావా, అలాంటివే వాళ్ళకి ఎంతసేపటికి. కానీ ఆ భగవంతుడు అన్నోడు మాలాంటి వాళ్ళ ఒంటి మీద ఉంటాడు కాబట్టి మాకు ఆ గాలి ధూళి అనేది, ఇట్లాంటి ఏడుపులు అలాంటివి అనేది మాకు అవుపిస్తాయి. కాబట్టి మేము చెప్తే అట్లా చెప్పి అట్లా చేస్తాం కాబట్టి వాళ్ళకు ఆరోగ్యాలు మంచిగా అవుతాయి. ఓకే అమ్మ. అమ్మ, మీరు ఎక్కడ ఉంటారమ్మా? మాది కోదాడమ్మ, కోదాడ బాలాజీ నగర్. మీరు ఎప్పుడెప్పుడు చెప్తారు ఇట్లా? అమావాస్య పుణ్యానికి వస్తామమ్మా. జనాలు చాలా మంది వస్తారు. ఎక్కువ శాతం మీకు ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడ దేవుడు? ఆ దేవుడా నాకు 20 సంవత్సరాలమ్మా ఇప్పుడు ఆ దేవుడు రాబట్టి. 20 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల నుంచి వస్తే మన జనాలకి చాలా తెలిసిపోయి ఉంటావు కదా? తెలిసిపోయే ఉంటాయి. కానీ నాకంత ఇట్లా ఈ వీడియోలలో ఇట్లా మన అట్లా చూసారు కదా ఫ్రెండ్స్. అమ్మ ఇప్పుడు ఎందుకంటే నాకు ఇట్లా చెల్లులలో అట్లా చెప్పటం నాకు ఇష్టం ఉండి నేను ఎక్కువ మాట్లాడను. నేను ఎవరి దగ్గర పోయి కూర్చొని ఎవరితో మాట్లాడను. నా భక్తి ఏందో నేనేందో, నా పూజలు ఏందో నేనేందో, వస్తా దర్శనం అయితే నాకు వచ్చిన భక్తులకు చూసుకుంటా కాముగా నేను ఇంటికి వెళ్ళిపోతా. నా పనులు ఏందో నేను చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇంతకు ముందు కూడా నాకు తెలిసి ఒక 5 నెంబర్స్ వచ్చారు లేడీస్. వాళ్ళు కూడా 10 ఇయర్స్ నుంచి కూడా అమ్మ దగ్గరికి వస్తారంట. ఆ నెంబర్ పోయిందనేసి మొత్తం ఇక్కడ అంతా దేవలాడుకుంటా అమ్మ నెంబర్ తీసుకొని పోయి అడిగి కొద్దిసేపు మాట్లాడైతే వచ్చారు. నేను చూశాను ఇందాక. సో నేనే షాక్ అయినా అసలుకి. నిజంగా ఇక్కడికి వచ్చినాక అమ్మ కూడా నాకు పరిచయం కావడం నాకు అదృష్టం అనుకుంటున్నా. ఇంకొకటి, శివశక్తులను కానీ అమ్మవార్లను కానీ ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. నేనైతే ఇంకా ప్రతిదీ అడిగి ఫోకస్ పెట్టలేను. ఏది జరిగినా బట్ నమ్మకంతో ఖచ్చితంగా అవుతుంది అనేసి అయితే అమ్మ చెప్తుంది కూడా. ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. థ్యాంక్స్ అమ్మ, నాకు ఈ అనుమతి ఇచ్చినందుకు, నా ఛానల్లో మీ ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు కూడా. మీ ఆశీస్సులు నాకు ఖచ్చితంగా ఉండాలి. అమ్మ, నా ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ అమ్మ.